వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో ఒక మంచి చికెన్ రెసిపీ అయితే చూపించబోతున్నాను. ఈ రెసిపీ రోటీ, చపాతీ, పుల్కాల్లోకి బెస్ట్ కాంబినేషన్ అని చెప్పొచ్చు. ధాబా స్టైల్లో చికెన్ మసాలా కర్రీ ఎలా ప్రిపేర్ చేయాలో ఇప్పుడు చూద్దాం. దానికంటే ముందు మీలో ఎవరైనా నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆన్లైన్ క్లిక్ చేయండి. నేను ఎప్పుడు కొత్త వీడియో అప్లోడ్ చేసినా వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఫస్ట్ ఒక మిక్సీ జార్ తీసుకొని దాంట్లో ఒక మీడియం సైజు ఉన్న ఒక 2 టమాటాలను చిన్న చిన్న ముక్కలుగా కోసుకొని అందులో వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో ఒక పావు కప్పు జీడిపప్పు, మీడియం స్పైసీ ఉన్న పచ్చిమిర్చి ఒక 4-5 వేసుకోండి. స్పైసీ ఉంటే ఒక 3 వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో కొద్దిగా నీళ్ళు పోసుకొని మెత్తగా పేస్ట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లో ఒక 2 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని, నెయ్యి వేడయ్యాక అందులో కొద్దిగా జీడిపప్పు వేసి మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించి తీసి ఒక ప్లేట్లో వేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత 1 టీ స్పూన్ జీలకర్ర, ఒక 2 ఎండుమిర్చి వేసి ఇవి వేగాక ఒక పెద్ద ఉల్లిపాయ తరుగు కూడా వేసుకొని అవి పచ్చివాసన పోయేంత వరకు ఒక 2 నిమిషాలు వేయించుకోవాలి. ఈ ఉల్లిపాయలు వేగిన తర్వాత ఒక 2 పచ్చిమిర్చి సన్నని తరుగు, 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని ఇవన్నీ మంచిగా వేగేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ ఉల్లిపాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ మంచిగా వేగిన తర్వాత ఇందులో ఒక 1/2 కేజీ చికెన్ వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని చికెన్ మగ్గేంత వరకు ఒకసారి మూత పెట్టుకొని మగ్గించుకోవాలి. ఇప్పుడు మూత తీసేసి చూసారు కదా, చికెన్లోని వాటర్ అంతా బయటికి రిలీజ్ అయ్యి ముక్క మంచిగా వేగింది కదా. ఇప్పుడు ఇందులోకి టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ వేసుకోవాలి, కొద్దిగా పసుపు, ఇంకా కారం, 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1 టీ స్పూన్ గరం మసాలా, 1 టీ స్పూన్ వేయించిన జీలకర్ర పొడి వేసుకొని ఒకసారి అన్నీ బాగా కలుపుకొని ఈ మసాలాలన్నీ మంచిగా వేగి ఈ చికెన్ పీసెస్కి పట్టేలాగా మూత పెట్టి మగ్గించుకోవాలి. ఇప్పుడు మూత తీసి చూస్తే చికెన్ మంచిగా వేగుంటుంది. ఇప్పుడు ఇందులోకి ముందుగా మనం పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా టమాటా, జీడిపప్పు, పచ్చిమిర్చి పేస్ట్, అదంతా వేసి ఆ టమాటాలంతా మంచిగా వేగి నూనె పైకి తేలేంత వరకు ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా, మసాలాలు, టమాటా అంతా మంచిగా వేగి ఇలా ఆయిల్ అంతా పైకి తేలింది కదా. ఇప్పుడు ఇందులోకి ఫ్రై చేసి పెట్టుకున్న జీడిపప్పు, కొద్దిగా కొత్తిమీర తరుగు వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని సర్వ్ చేసేసుకోవడమే. చూసారు కదా, ఎంతో టేస్టీగా ఉండే చికెన్ మసాలా కర్రీ రెడీ. మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.